ఆరోగ్యానికి సంబంధించి మీరు కొన్ని విలువైన విషయాలు తెలుసుకోవాలి. వీటి మీద మీకు తప్పనిసరిగా కనీస అవగాహన ఉండాలి. మీరు నిద్రించే భంగిమలు మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ప్రతి వ్యక్తి నిద్రపోయే భంగిమ అనేది వేరుగా ఉంటుంది. అయితే మనం నిద్రించేటటువంటి భంగిమను బట్టి మన ఆరోగ్యం ఎలా ప్రభావితం అవుతుందనే దానిపైన మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. కొన్ని భంగిమలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, మరికొన్ని సమస్యల్ని పెంచుతాయి. వెలికిలా పడుకోవటం అనేది చాలా సాధారణంగా కనిపించే భంగిమ, కానీ ఇది గురక, నిద్రలో శ్వాస ఆగిపోవటం అంటే స్లీప్ ఎప్నియా సమస్యలను పెంచుతుంది. బోర్లా పడుకోవటం వల్ల గురక తగ్గుతుంది అన్న సంగతి మీకు తెలుసా? కానీ దీనివల్ల వేరే సమస్యలు వస్తాయి. బోర్లా పడుకోవటం అనేది వాయు మార్గాన్ని తెరవచ్చు, కానీ తల తిరగటం, కింద వెన్నుముక పైన కుదింపు ఇలాంటి వాటికి దారితీస్తుంది. ఎడమవైపు పడుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అయితే ఎడమవైపు పడుకోవటం అనేది చాలా ఆరోగ్యకరమైన నిద్రా భంగిమ కూడా. జీర్ణాశయం, గుండె నిర్మాణాన్ని బట్టి చూస్తే ఈ భంగిమ జీర్ణక్రియ, రక్త ప్రసరణకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా విలువైన విషయం. పసుపు పాలు, అలాగే షామమైల్ టీ, అల్లం, తేనె వంటివి మంచి నిద్రకు అద్భుతంగా సహాయపడతాయి. వీటి గురించి మీకు ఐడియా ఉందా? మరొక విషయం, మీకు తెలుసో లేదో, ఆయుర్వేదంలో నిద్రని మెరుగుపరుచుకోవడానికి అద్భుతమైన మూలికలు ఉన్నాయి. అశ్వగంధ, బ్రాహ్మి, శంఖపుష్పి ఇలాంటి మూలికలు ఒత్తిడిని తగ్గించి నాడీ వ్యవస్థని బలపరుస్తాయి. నిద్రలేమి అంటే ఇన్సోమ్నియా సమస్యల్ని ఇవన్నీ తగ్గిస్తాయని పరిశోధనలో తేలింది. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వని విషయం ఇదే నిద్రా భంగిమలు. అంటే నిద్రించేటువంటి భంగిమల్లోనే అసలు మీకు సౌకర్యం కానీ, ఆరోగ్యం కానీ ఇలాంటివన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. వీటికి సంబంధించి మీకు ఐడియా ఉండాలి. అంటే మీ స్లీప్ పొజిషన్స్ ఇవి చాలా ముఖ్యం. నిద్రించే భంగిమలు వీటిలోనే ఆరోగ్యం దాగుంది. కాబట్టి మీరు రోజువారీగా నిద్రపోతూ ఉంటారు కాబట్టి ఏదో అధాలాపంగా క్యాజువల్గా కాకుండా ఇవి తెలుసుకొని మీరు నిద్రపోయారనుకోండి, మీకు ఉపయోగం. అంటే ప్రతి వ్యక్తి నిద్రపోయేటువంటి భంగిమ అనేది వేరుగా ఉంటుంది. అయితే మనం నిద్రించేటువంటి భంగిని బట్టి మన ఆరోగ్యం ఎలా ప్రభావితం అవుతుందనేది స్పష్టమైనటువంటి అవగాహన దీనిపైన ఉండాలి. కొన్ని భంగిమలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, అలాగే మరికొన్ని భంగిమలు ఏమో సమస్యలు పెంచుతాయి. రకరకాల నిద్రా భంగిమలు, వాటి ప్రయోజనాలు, నష్టాలు, అలాగే శాస్త్రీయ కారణాలని వివరంగా మనం 1 by 1 తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే వెల్లికిలా పడుకునేటటువంటి భంగిమ. ఈ వెల్లికిలా పడుకునేటువంటి భంగిమని పృష్ఠశయన స్థితి అంటారు. అంటే సుపైన్ పొజిషన్, అంటే వెన్ను మీద నిద్రపోవటం. మరొక మాటలో చెప్పాల్సి వస్తే దీని గురించిన అవగాహన మీకు ఉండాలి. అంటే ఇలా వెల్లికిలా పడుకునే భంగిమ తాలూకు ఉపయోగాలు, నష్టాలు తెలుసుకోవాలి. వెల్లికిలా పడుకోవటం అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య, మామూలు భంగిమ. దీని ప్రయోజనాల పరంగా చూస్తే, ఒకటి, వెన్నుముకకి ఇది మద్దతునిస్తుంది. ఇది తల, అలాగే మెడ, అలాగే వెన్నుముకని సరైన స్థితిలో ఉంచుతుంది. వెన్నుముక పైన ఒత్తిడిని ఇది తగ్గిస్తుంది. ఇక మెయిన్గా ముడతలు రాకుండా చేస్తుంది. అంటే ఇలా పడుకున్నప్పుడు ఏమిటి, దిండుకి మన మొహం ఒత్తుకోదు కదా, అంటే ముఖం దిండుకి ఒత్తుకోదు కాబట్టి ముడతలు రాకుండా ఉంటాయి. అంటే దీనివల్ల చర్మం మృదువుగా ఉంటుంది. అన్నిటికీ మించి యాసిడ్ రిఫ్లెక్స్ దీంతో తగ్గుతుంది. కొంతమందికి ఎదగాలినట్టుంది డాక్టర్ గారు అంటూ ఉంటారు. అంటే యాసిడ్ పైకి పొంగుతూ ఉంటుంది. తలని కాస్త ఎత్తులో ఉంచుతాం కాబట్టి జీర్ణాశయం తాలూకు అమ్లాలు పైకి పొంగకుండా గురుత్వాకర్షణ శక్తి అనేది సహాయపడుతూ ఉంటుంది. అయితే ఇలా వెలికిలా పడుకోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు గురక పెరుగుతుంది. ఎందుకు, నాలుక వెనక్కి పడుతూ ఉంటుంది. నాలుక కానీ ఇతర మృదు కణజాలాలు కానీ వెనక్కి జారి ఆ వాయు మార్గాన్ని ఇరుకు చేస్తాయి. అంటే ఇది గురకని, ఇంకా స్లీప్ ఎప్నియా అంటే నిద్రలో శ్వాస ఆగిపోవటం ఇలాంటి సమస్యల్ని ఈ వెల్లికిలా పడుకోవటం అనేది పెంచుతుంది. ఇంకోటి, గర్భిణీలకు కూడా ఇది మంచిది కాదు. ఎందుకు, ఇది గర్భంలో ఉన్న గర్భధారణలో ఉన్నప్పుడు నిమ్న మహాశిర అనేది ఉంటుంది. అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా, దాన్ని కుదించేటటువంటి లక్షణం ఇలాగా వెలికిలా పడుకోవటం వల్ల ఉంటుంది. అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా మీద కన్స్ట్రిక్షన్ ఏర్పడుతుంది. దీనివల్ల గుండెకు రక్తం తిరిగి రావటం అనేది తగ్గుతుంది. కాబట్టి శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే ఇలా వెలికిలా పడుకోవటం అనే భంగిమ శారీరక బరువుని సమానంగా పంచుతుంది, రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే వెన్నుముకకి అసహజమైన వంపుల్ని కాకుండా నివారిస్తుంది. అండ్ అన్యూజువల్ పొజిషన్స్ లేకుండా స్ట్రైటన్ చేస్తుంది. అయితే వెలికిలా నిద్రపోతున్నప్పుడు వాయుమార్గం ఇరుకు అవుతుంది కాబట్టి స్లీప్ ఎప్నియా లాంటి శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక రెండోది,
కామన్గా మనం చూసేది ఏంటంటే బోర్లా పడుకోవటం. ఈ బోర్లా పడుకునేటటువంటి భంగిమ, దీన్ని అధోముఖ శయన స్థితి అంటారు. అంటే ప్రోన్ పొజిషన్ అని చెప్తాం దీన్ని మెడికల్గా చెప్పాల్సి వస్తే. ఇక ఇలా బోర్లా పడుకోవటం అనేది అంటే ఫేస్ డౌన్ పొజిషన్లో పడుకోవటం కొంతమందికి సౌకర్యంగా ఉండొచ్చు. దీనికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు గురక దీంతో తగ్గుతుంది. అలాగే గురుత్వాకర్షణ శక్తి వాయు మార్గాన్ని తెరిచి ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆ గురక, తేలికపాటి స్లీప్ ఎప్నియాని తగ్గించవచ్చు. ఇంకా కొంతమందికి దీనివల్ల ప్రశాంతతగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు మీరు గమనించారో ఏదో ఫేస్ డౌన్ పొజిషన్లో పడుకుంటారు. పిల్లలు కానీ లేకపోతే ఆందోళన ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే బయట వాతావరణం నుంచి మిమ్మల్ని ఇది వేరుపరుస్తుంది. అంటే కళ్ళు మూసుకుంటారు, లేకపోతే మీరు సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. కాబట్టి కొంతమందికి ఆందోళన ఉండే వాళ్ళకి ఇది ఫేస్ డౌన్ పొజిషన్లో పడుకోవటం వల్ల అంటే ఈ బోర్లా పడుకోవటం అనేది ఉపయోగం. అయితే దీంతో కొన్ని నష్టాలు ఉన్నాయి. ఉదాహరణకు మెడ, వెన్నుముక పైన ఒత్తిడి పడుతుంది. అలాగే శ్వాస తీసుకోవాలి కదా మరి, ఎందుకంటే ఫేస్ డౌన్ పొజిషన్లో పడుకున్నప్పుడు శ్వాస ఆడదు. అందుకని తలను తిప్పాల్సి వస్తుంది. ఇది మళ్ళీ ఆ మెడను విపరీతంగా తిప్పుతుంది. కాబట్టి ఒకవేళ ఆ మెడ నొప్పులు ఏమైనా ఉంటే ఎక్కువ అవుతాయి. అలాగే నడువు నొప్పి కూడా, అంటే వెన్నుముక ఆ సహజ వంపుకి సరైన మద్దతు దీనివల్ల ఉండదు. అలాగే ఇంకోటి అవయవాలపైన అంతర్గత విజరల్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, వాటి మీద ఒత్తిడి పడుతుంది. ఇలాగ బోర్లా పడుకుంటే అంటే ఛాతీ, ఉదరం పైన ఒత్తిడి పెరుగుతుంది. ఇది శ్వాస జీర్ణక్రియని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి రిస్క్ ఉంటుంది. సో ఏదేమైనా దీనికి శాస్త్రీయంగా చెప్పాల్సి వస్తే ఫేస్ డౌన్ పొజిషన్లో పడుకోవటం వల్ల బోర్లా పడుకోవటం అనేది వాయు మార్గాన్ని తెరవచ్చు. కానీ ఆ మెడ తాలూకు తిప్పటంలో ఇబ్బంది రావచ్చు. కింద వెన్నుముక అంటే లంబార్ పైన ప్రెషర్ వస్తుంది, కుదింపుకి దారితీసే రిస్క్ ఉంటుంది. కాలక్రమేణా ఇది కండాల సంబంధిత ఒత్తిడిని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఇదేమిటంటే ఎడమవైపు పడుకునేటటువంటి భంగిమ. అంటే దీన్ని సాంస్క్రిట్లో చెప్పాల్సి వస్తే దీన్ని వామ పార్శ్వ శయన స్థితి అంటారు. అంటే లెఫ్ట్ లాటరల్ పొజిషన్ అని దీన్ని మెడికల్గా చెప్తాం. ఈ పొజిషన్ ఎడమవైపు పడుకోవడం అనేది చాలా ఆరోగ్యకరమైన నిద్రాభంగం అన్నింటిలోకి. దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు జీర్ణక్రియని ఇది మెరుగుపరుస్తుంది. అంటే గురుత్వాకర్షణ శక్తి ఆ జీర్ణాశయం ఖాళీ చేయటానికి సహాయపడుతుంది. అలాగే యాసిడ్ ఉంటుంది కదా ఆమాశయంలో, ఈ అమ్లం అన్నవాహికలోకి రాకుండా ఇది నివారిస్తుంది. ఇంకా ఆ గర్భంలో రక్త ప్రసరణకు సంబంధించి కూడా చెప్పాలి. అంటే కాలేయం పైన ఒత్తిడి లేకుండా చేస్తుంది. అలాగే పిండం, మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది లెఫ్ట్ లాటరల్ పొజిషన్ అనేది. ఇంకా మెయిన్గా మెదడు వ్యర్థాలను తొలగించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే మెదడులో ఉండేటువంటి వ్యర్థాన్ని తొలగించే వ్యవస్థని గ్లింఫాటిక్ సిస్టమ్ అంటారు మెడికల్ పరిభాషలో. ఈ పనితీరుకి ఈ సైడ్ స్లీపింగ్ అనేది సహాయపడుతుందని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. అయితే దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకు భుజం తుంటిపైన ఒత్తిడి పడవచ్చు. అంటే దిండులతోటి సరైన మద్దతు మీరు ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఇలా లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకున్నప్పుడు ఆ కీళ్ళ తాలూకు దృఢత్వం, తిమ్మిర్లు ఇవి రావచ్చు. అంటే స్టిఫ్నెస్, తిమ్మిర్లు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గుండె వైఫల్య లక్షణాలు కూడా కనిపించవచ్చు. అంటే హార్ట్ ఫెయిల్యూర్, తీవ్రమైన గుండె వైఫల్యం అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న రోగులలో ఇలాగ ఎడంవైపు నిద్రపోవటం అనేది అసౌకర్యాన్ని, శ్వాస ఆడకపోవటాన్ని పెంచవచ్చు. ఏదైనా టెక్నికల్గా దీన్ని చెప్పాల్సి వస్తే లెఫ్ట్ లాటరల్ పొజిషన్ ఎడం పక్కన పడుకోవటం అనేది జీర్ణాశయం, గుండె శరీర నిర్మాణ స్థానం ఈ భంగిమలని ఆ జీర్ణక్రియ, రక్త ప్రసరణని శారీరకంగా మరింత అనుకూలంగా మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏతవాత ఇది మంచిది. ఇంకోటి కామన్ పొజిషన్ ఏంటంటే మనం చూసేది కుడివైపు తిరిగి పడుకునేటటువంటి భంగిమ. దీన్ని దక్షిణ పార్శ్వశయన స్థితి అంటారు. అంటే రైట్ లాటరల్ పొజిషన్, అంటే కుడి చేయి మీద పడుకోవటం. అంటే ఎడమవైపుతో పోలిస్తే కుడివైపు పడుకోవడం వల్ల కొన్ని విభిన్న ప్రభావాలు ఉంటాయి. ప్రయోజనాల పరంగా చూస్తే గుండెపైన ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల గుండె జబ్బులు ఉన్నప్పుడు ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే పీడకలు కూడా తగ్గుతాయి. అంటే చిన్న చిన్న అధ్యయనాలు జరిగాయి. ఇలాంటి అధ్యయనాలలో ఇలాగా కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల పీడకలు తక్కువ వస్తాయి అని తేలింది. అయితే నష్టాలు ఉంటాయి దీంట్లో. ఉదాహరణకు ఛాతీలో మంటని ఇది పెంచవచ్చు. అంటే అన్నవాహిక స్ఫింక్టర్ స్థానం కారణంగా జీర్ణాశయం ఆమ్లానికి, అన్నవాహిక ఎక్కువ గురి కావడానికి ఇది పెంచుతూ ఉంటుంది. అంటే అలాంటి సిచ్యువేషన్స్ని ఇది పెంచుతుంది. అలాగే అవయవాలపైన కూడా ఒత్తిడి వస్తుంది. కాలేయం పైన ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కొన్నిసార్లు ఆ శోష రస పారుదల అంటే లింఫాటిక్ డ్రైనేజ్కి ఇది ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా టెక్నికల్గా ఇలా కుడివైపు తిరిగి పడుకోవటం నుంచి చెప్పాల్సి వస్తే గురించి ఎడంవైపు నిద్రతో సమానంగా ఉంటుంది ఇది. అయితే ఈ భంగిమ గుండెకు కాస్త సౌకర్యాన్ని ఇస్తుంది. కానీ ఈ అమ్లం గురుత్వాకర్షణ ప్రవాహం వల్ల అన్నవాహిక రిఫ్లెక్స్ నియంత్రణకి ఇది అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రిఫ్లెక్స్ దీంతో ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలామందికి ఏతవాత చెప్పొచ్చేది ఏమిటంటే సరైనటువంటి అనువైన భంగిమ ఏమిటి అంటే ఎడమవైపు పడుకోవటం. అలాగే ఆ దిండులతోటి మద్దతు ఇవ్వటం.
ఇది ఆ జీర్ణక్రియ, రక్త ప్రసరణకి సహాయపడుతుంది. అలాగే యాసిడ్ రిఫ్లెక్స్ని తగ్గిస్తుంది. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు ఏ భంగిమ సరైంది అనేది తెలుసుకోవడం అనేది అవసరం. ఇంకా కావాలనుకుంటే వైద్య సలహా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా సందర్భాలలో ఏంటంటే సరైన నిద్ర లేకపోవడం వల్ల మెసులుతూ ఉంటారు. కాబట్టి నిద్ర అనేది చాలా ముఖ్యం. ఏ భంగిమలో పడుకున్నా మంచి నిద్ర రావడం అనేది అవసరం. కాబట్టి దానికి సంబంధించి కొన్ని సాధారణమైనటువంటి అందరూ చేసుకోగలిగేటువంటి గృహ చికిత్సలు ఉన్నాయి, హోమ్ రెమెడీస్. వీటిని మీరు తెలుసుకోవాలి. నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడానికి, మంచి నిద్రను పొందడానికి ఇవన్నీ మీకు సహాయపడతాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏమిటి? గోల్డెన్ మిల్క్ అంటే ఈ పసుపు పాలు. పసుపు పాలు మీకు సహాయపడతాయి. పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన సమ్మేళనం ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించే, అలాగే యాంటాక్సిడెంట్ ఆక్సికన్ నిరోధించే గుణాలు ఉంటాయి. కాబట్టి అసౌకర్యం వల్ల నిద్ర రాదు. కాబట్టి చాలామందికి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది కాబట్టి నిద్ర వస్తుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో పైగా ఈ పాలు కలిపాం కాబట్టి ట్రిప్టోఫాన్ నుండి నిద్రాజనకంగా పనిచేస్తుంది. కాబట్టి ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో 1/2 టీ స్పూన్ పసుపు పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తాగొచ్చు. ఇది మంచి నిద్రకి సహాయపడుతుంది. కండరాల నొప్పుని ఇది తగ్గిస్తుంది. రెండోది ఏంటి అంటే విదేశాల్లో ఉన్నటువంటి మన ఇండియన్స్కి ఇది అవైలబుల్గా ఉంటుంది. ఈ మధ్య ఇండియన్ పెద్ద పెద్ద ఫుడ్ స్టోర్స్లో ఇలాంటి వాటిల్లో కూడా ఇది దొరుకుతుంది. ఇదే షామమైల్. షామమైల్ టీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చామంతిలాగా ఉంటుంది ఇది. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే ఎపిజెనిన్ అనేటటువంటి ఒక ఫ్లావనాయిడ్ ఉంటుంది. ఇది ఆ నిద్రని ప్రేరేపిస్తుంది. అంటే స్లీప్ ఇండ్యూసింగ్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. ఒక కప్పు వేడి నీళ్ళకి 1 టీ స్పూన్ ఎండు చామంతి లేకపోతే షామమైల్ పూలను వేసి 5 నుంచి 7 నిమిషాలు నానబెట్టి వడపోసుకొని తాగండి. ఇది మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడిని అంటే స్ట్రెస్ని ఇది తగ్గిస్తుంది. ఇంకొక మంచి కాంబినేషను ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తూ డైజెషన్ పెంచేది ఉంది. ఇదే అల్లం ఇంకా తేనె. అల్లంలో జింజరోల్స్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. కాబట్టి 1 టీ స్పూన్ తురిమినటువంటి అల్లాన్ని 1 గ్లాసు వేడి నీళ్ళకి వేసి 5 నిమిషాలు మరగబెట్టి వడకట్టి చల్లారిన తర్వాత 1 టీ స్పూన్ తేనె కలిపి తాగొచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శ్వాసనాళాన్ని శుభ్రం చేస్తుంది. అయితే ఇవన్నీ కూడా హోమ్ రెమెడీస్. మరి దీనికి క్లాసికల్ హెర్బల్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అంటే ఏకమూలిక ప్రయోగాలు, సింగిల్ హెర్బల్ రెమెడీస్ అంటారు వీటిని. ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో నిద్రను మెరుగుపరచడానికి ఈ మూలికలను వాడుతూ ఉంటాం. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని. అంటే అశ్వగంధ, విథేనియా సామ్నిఫెరా. సామ్ని అంటే ఏంటంటే బాడీ మైండ్ అని అర్థం. అంటే దీన్ని తెలుగులో పెన్నేరు గడ్డ అంటాం. అశ్వగంధ ఒక అడాప్టోజన్గా పనిచేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, శరీరానికి ఒక మంచి ప్రశాంతతనిస్తుంది. దీని వేర్లని మనం ఔషధం కింద వాడతాం. పొడిగా చేసి 1 టీ స్పూన్ పొడిని పాలకు వేసి రాత్రి పడుకునే ముందు తీసుకోవచ్చు. ఇది నిద్రలేమిని తగ్గిస్తుంది, నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ని బలపరుస్తుంది. రెండోది ఏంటంటే మెదడు ఆకారంలో ఉంటుంది. ఇదే బ్రాహ్మి. అంటే చూడండి, అచ్చం మన మెదడు ఆకారంలోనే ఉంటుంది ఇది. కాబట్టి మెదడుకి సంబంధించిన అన్నింటిలో మంచిది ఇది. తెలుగులో కూడా ఇదే పేరుతో పిలుస్తారు. అయితే బ్రాహ్మి మెదడు పనితీరుని ఇంప్రూవ్ చేస్తూనే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. దీన్ని 1 టీ స్పూన్ బ్రాహ్మి పొడిని తేనెతో కలిపి ఉదయం లేదా సాయంత్రం తీసుకోవచ్చు. ఇది మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది, నిద్ర నాణ్యతను పెంచుతుంది. ఇంకోటి మంచి శంఖం లాంటి ఆకారంలో ఉంటుంది. పల్లెటూళ్ళలో కంచెల పక్కన చూస్తే ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఇదే శంఖ పుష్పి. అంటే శంఖం లాంటి పుష్పాలు కలిగింది శంఖ పుష్పి. దీన్ని తెలుగులో ఇదే పేరుతో పిలుస్తారు. శంఖపుష్పికి నరాలని ప్రశాంతంగా ఉంచేటటువంటి అంటే న్యూరోటానిక్ లక్షణాలు దీనికి ఉన్నాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తూ మంచి నిద్రకి సహాయపడుతుంది. దీని ఆకుల్ని లేదా పూలని కషాయంగా కాచి తాగొచ్చు. ఇది ఆందోళన అంటే యాంగ్జైటీని, నిద్రలేమి సమస్యలు కూడా తగ్గిస్తుంది. అయితే ఒకవేళ ఈ సమస్య మీకు బాగా ఉందనుకోండి తీవ్రంగా, అప్పుడు మీ తత్వాన్ని బట్టి క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటే శాస్త్రీయ ఆయుర్వేద మందులు వీటిని మీకు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సెడిటీ అంటే మామూలు మోడర్న్ ట్రాంక్యులైజర్స్ లాగా, సెడిటివ్స్ లాగా హ్యాబిట్ ఫార్మింగ్ ఉండవు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, మేము ప్రిస్క్రైబ్ చేసేది ఏమిటంటే నిద్రోదయ రస్ అంటారు. అంటే నిద్రని కలిగించేది అని. ప్రధానంగా నిద్రలేని సమస్యలకు వాడుతూ ఉంటాం. మనసును ప్రశాంతంగా ఉంచి గాఢ నిద్రని అందిస్తుంది ఇది. దీన్ని సాధారణంగా రాత్రి పడుకునే ముందు 1 నుంచి 2 మాత్రలు ప్రిస్క్రైబ్ చేస్తాం గోరువెచ్చని నీళ్లతోటి. ఇది నర్వస్ సిస్టమ్ పైన సానుకూల ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇంకోటి, మన మామూలుగా శరీరానికి మిత్రులు ఉంటారు కదా, అయితే మనసుకి మిత్రులు లాంటిది ఒకటి ఉంది. దీని పేరే మానస మిత్ర వటకం. మనసు తాలూకు ప్రశాంతతని ఇది పెంచుతూ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది దీన్ని నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. సాధారణంగా రోజుకి 1 నుంచి 2 మాత్రలు భోజనం తర్వాత దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. మెదడు పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది.
ఇంకోటి ఏమిటంటే సహజంగా అశ్వగంధ నిద్రను కలగజేస్తుంది కదా, కానీ దాన్ని ఇంకా సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ రూపంలో తీసుకొస్తాం. దాన్నే అశ్వగంధారిష్టం అంటాం. అంటే చాలామంది ఆల్కహాల్ మీద ఆధారపడతారు కదా నిద్ర కోసం, అలా కాకుండా దీంట్లోనే సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ ఉంటుంది. కాబట్టి డ్యూయల్ ఎఫెక్ట్ దీనికి. అశ్వగంధారిష్ట ఇది ద్రవ రూపంలో ఉండేటువంటి ఒక ఆయుర్వేద ఔషధం. ఇది అలసట్ని అంటే ఫెటీగ్ని తగ్గిస్తూ శరీరానికి బలాన్ని ఇస్తుంది. నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఇలాంటి సమస్యలకు ఇది చాలా మంచిది. దీన్ని సాధారణంగా 15 to 30 ml మోతాదుగా నీటితో కలిపి భోజనం తర్వాత రోజుకి 2 సార్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాగా ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ నిద్రలో అంటే నిద్ర లేమి సమస్యలలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటను మీకు విన్నవించాలి. మన శరీరం, మనస్సు, ఆత్మల సమతుల్యతకు నిద్ర అనేది ఒక వరం. మనం పడుకునేటటువంటి విధానం చిన్నదే అయినప్పటికీ కూడా అది మన ఆరోగ్యం పైన పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఎడంవైపు తిరిగి పడుకోవటం వల్ల గుండె, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. నిద్ర అనేది చీకటిలో విశ్రాంతి తీసుకోవడం కాదు, ఇది రేపటి సూర్యోదయం కోసం మనల్ని మనం సిద్ధం చేసుకునేటటువంటి ఒక అద్భుతమైన పవిత్రమైనటువంటి ఒక సమయం. ప్రతి రాత్రి నిద్రలో మనం మునిగిపోయినప్పుడు మనం ఆరోగ్యం అనే మహావృక్షానికి నీరు పోస్తున్నట్టే. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.